ప్రతి కొండలో ఉన్నటువంటి దేవుని పిల్లలు కలిసి ఓ చక్కటి 2 దినాల సభను ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. మొదటి సందేశంలో కొన్ని మాటలు మనం విన్నాం. ఈ ముఖ్య సందేశంలో కూడా కొన్ని అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనమంతా తెలుసుకుందాం. దేవుని సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, ఘనమైన మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని కరుణించమని, అలాగే మీ పిల్లలు కలిసి ఈ 2 దినాల సభను ఏర్పాటు చేశారు. మొదటి సందేశంలో మాటలు వినిపించారు. మరికొన్ని శ్రేష్టమైన సంగతులు తెలియజేయడం మీ దీనదాసులు నేర్చుకుంటున్నారు. దేవుని సహాయం మా బ్రతుకులను మీ మాటలతో వెలిగించుకుంటారు. క్రీస్తు నామాన్ని ప్రార్థిస్తున్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి తొలి శ్వాస ఎందుకు ఈ అంశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే, మనిషికి తన జన్మ విలువ, తన జీవితం విలువ తెలియచేయాలి అనే ఉద్దేశంతో దేవుని పక్షాన, దేవుని కొరకు, ఆయన కన్న పిల్లలందరి కొరకు ఈ టాపిక్ ని ఎంచుకోవడం జరిగింది. బైబిల్ దగ్గరకు వస్తే ఈరోజు అందులో రాయబడినటువంటి మాటలు దీనికి మతం అనేటువంటి మరి చదివి ముద్ర వేశారో తెలియదు, చదవకుండా ముద్ర వేశారో లేదంటే అక్కసుతో ఈర్ష్యతో చేస్తున్నారా అనేది అర్థం కాని పరిస్థితి. బైబిల్ని బాగా పరిశీలించి ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. అసలు బైబిల్ అనేది చదవకుండా దీనికి మతం అనే ముద్ర వేస్తే ఎలా? చాలా మంది క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతున్నారు అంటుంటారు. మన వాళ్ళు కూడా అర్థం కాక నేను ఈ మధ్యకాలంలో మతం పుచ్చుకున్నాను అంటారు. మతం పుచ్చుకోవటం ఏంటండి? తీర్థం పుచ్చుకున్నాను అన్నట్లుగా ఉంది. వారు తీసుకున్నది మతం కాదు, వారు ఎంచుకున్నది మార్గం. అది వారికి తెలియాలి. యేసుక్రీస్తు ఎక్కడైనా సరే నేను ఒక మతాన్ని అనలేదు, నేను మార్గం అన్నాడు. నేనే మార్గం, ఐ ఆమ్ ద వే అన్నాడు. నేనే జీవం, ఐ ఆమ్ ద లైఫ్. నేనే సత్యం, ఐ ఆమ్ ద ట్రూత్. నిజంగా సత్యాన్ని లోకానికి తెలియచేశాడు, మార్గాన్ని చూపాడు, జీవాన్ని ప్రసాదించాడు యేసుక్రీస్తు. అంతే తప్ప మతాన్ని ప్రబోధించినట్లు కానీ, దేశాలను విడదీసినట్లుగా కానీ, లేదంటే సమాజానికి
అవసరం లేని సందేశాలు ఆయన ప్రకటించినట్లుగా కానీ మనకు కనిపించదు. మొట్టమొదటిగా విశేషమైన జనసమూహం ఆయనను వెంబడిస్తుంటే ఆ జనసమూహాన్ని చూసి కొండ మీదకు తీసుకెళ్ళాడు వాళ్ళందరినీ. జనసమూహాన్ని అందరినీ కొండ మీదకు తీసుకెళ్ళి ఆ కొండ మీద కూర్చొని ఆయన ప్రప్రథమంగా నోరు తెరిచి మాట్లాడాడు. ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగెను అని ఉంటుంది బైబిల్లో. అంటే తన గళాన్ని విప్పాడు యేసుక్రీస్తు. తన గళం విప్లవ గళం, ప్రేమను గూర్చిన గళం, ఆత్మ జ్ఞానం గూర్చిన గళం, దేవుని ఔన్నత్యాన్ని వివరించే గళాన్ని విప్పాడు యేసుక్రీస్తు. అలా నోరు తెరచి ఏం మాట్లాడాడో తెలుసండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. అంటే తన నోరు తెరచి ప్రప్రథమంగా ఒక పదాన్ని ఎత్తుకున్నాడు. అదే ఆత్మ అన్నాడు. శరీరం కాదు, అది కొంతకాలం మాత్రమే బ్రతుకుతుంది, మరికొంతకాలానికి అది మట్టిలోకి వెళ్ళిపోతుంది. శాశ్వత కాలం ఉండేది ఆత్మ, నిత్యము ఉండేది ఆత్మ, దేవుని చెంతకు వెళ్ళవలసింది ఆత్మ. ఆ ఆత్మ మనలో ఉంది, అది నిత్యము ఉండేది, నిత్యము ఉండేది. దాని విలువేంటో తెలియచేయాలి అనుకున్నాడు యేసుక్రీస్తు. అందుకనే ఆత్మ విషయమై అన్నాడు. అంటే ఏ విషయం? ఆత్మ విషయమై అన్నాడు. శరీర సంబంధమైనటువంటి బోధలు ఆయన ఎక్కడా చేయలేదు. యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ ఎక్కడైనా శరీర సంబంధమైన బోధలు చేసినట్లు మనకు కనిపించరు. కనిపిస్తారండి? అమ్మా, మీరు ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకుంటే పిల్లలు పుడతారు. చేశారండి? ఆ బోధలు చేశారండి? చేశారా? పలకండి, తప్పలేదు. చేశారా? లేదు. మరి మనం ఎందుకు చేస్తున్నాము? మీరు ఖచ్చితంగా యేసుక్రీస్తును నమ్ముకోండి, మీకు ఎలాంటి రోగమైన పోతుంది అంటాడు. మీకు ఒక విషయం చెప్పనండి, రోగం అనేది వస్తుంది, పోతుంది, కానీ పాపం అనేది వస్తే పోతుంది. చనిపోతే నీతో పాటు వచ్చేదే పాపం. ఇక రోగక్రిమి గురించి చెప్పమంటారా? మన శరీరంలోకి ఏదైనా ఒక క్రిమి ఎంటర్ అయింది అంటే అది ఎయిడ్స్ క్రిమి కావచ్చు, ఏమంటే క్యాన్సర్ క్రిమి కావచ్చు. నువ్వు చచ్చిపోయాక చచ్చిపోతుంది. మెడికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఆలోచించండి. ఈ క్యాన్సర్ క్రిమి శరీరంలోకి ప్రవేశిస్తే, ఎయిడ్స్ క్రిమి శరీరంలోకి ప్రవేశిస్తే అది చావదండి. మనం ఎప్పుడైతే చనిపోతామో ఆ క్రిమి కూడా అప్పుడు చచ్చిపోతుంది. మరి పాపం నువ్వు చనిపోయిన నీతో వస్తుంది. చూసారా? శరీర సంబంధమైనటువంటి బోధలు యేసుక్రీస్తు వారు, అపోస్తులు, ప్రవక్తలు ఎక్కడ చేయలేదు. అందుకే ఆయన బోధింపసాగ మొదలుపెట్టెను. ఈలాగు బోధించెను, నోరు తెరచి ఈలాగు బోధించెను, ఆత్మ విషయమై అన్నాడు. ఆ తర్వాత పరలోకం గురించి మాట్లాడాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. మరలా దేని గురించి మాట్లాడాడు? ఆత్మను ప్రస్తావిస్తూ ఆ ఆత్మ చేరుకోవలసిన గమ్యం ఉంది, ఆత్మ చేరుకోవలసిన లక్ష్యం ఉంది. అదే పరలోకం. ఒక విద్యార్థికి ఒక గోల్ ఉంటుంది, ఓ బిజినెస్ మ్యాన్కి ఒక గోల్ ఉంటుంది. తప్పులేదు, నేను కాదంటలేదు. కానీ మనకు కూడా ఓ లక్ష్యం ఉందండి. ఏంటా లక్ష్యం? శరీరాన్ని వీడిన తరువాత ఆత్మ
మరో లోకానికి చేరుకోవాలి. మన కోసం ఎదురు చూస్తున్న మన కన్న తండ్రి చెంతకు చేరుకోవాలి. మనం అంతా చేరుకోవాలండి అక్కడికి మనం అంతా వెళ్ళిపోవాలి. అదికి పరలోకం అన్నాడు. ఆత్మను గురించి మాట్లాడాడు. తరువాత అది చేరుకోవలసిన పరలోకం గురించి మాట్లాడాడు. ఎంత అద్భుతమైన, ఎంత విలువైన సందేశాన్ని ఆయన బ్రతుకున్న దినాల్లో ఈ ప్రపంచానికి చెప్పాడు. మతం గురించిన ప్రస్తావన ఆయన చేయలేదు. బలవంతపు మత మార్పిడు ఆయన చేయలేదు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట మనసుకు సంబంధించిందే తప్ప, ఆత్మకు సంబంధించిందే తప్ప మతానికి సంబంధించింది కాదు. ఇందులో ఎలాంటి విలువైన మాటలు దేవుడు వ్రాయించాడు అంటే, మనిషి జననం, మనిషి మరణం, జనన మరణాలకు మధ్య జీవితకాలం, వాటిని గురించి ప్రస్తావించింది బైబిలు. నా జన్మ విలువైంది కాదు అనుకుంటున్నాడు మనిషి. నేను ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవలసిన అంత అవసరం లేదంటున్నాడు మనిషి. ఆయన నమ్మవలసినంత అవసరత నాకు లేదు అంటున్నాడు. నమ్మకపోతే ఎలా? మారకపోతే ఎలా? దేవుణ్ణి తెలుసుకోకపోతే ఎలా? నష్టపోయేది మనమేనండి. నష్టపోయేది మనమే. ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాలాలు ఉన్నాయి కదండి. కాలాలు వస్తాయి పోతాయి కదండి. ఎండాకాలం పోతుంది, మరలా రాదా? వస్తుంది. వర్షాకాలం వస్తుంది, పోతుంది, మరలా రాదా? వస్తుంది. చలికాలం ఉంది, వస్తుంది, మరలా పోతుంది, మరలా రాదా? మరలా వస్తుంది. ఇవి రొటేట్ అవుతూ ఉంటాయి. వేసవికాలం, వర్షాకాలం, చలికాలం వస్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. మరి నీ ప్రాణం పోతే రాదు. మరి దాన్ని కేర్ తీసుకున్నావా? నీ ప్రాణం గురించి ఏనాడైనా ఆలోచించావా? నీ ఊపిరి గురించి ఏనాడైనా ఆలోచించావా? నీ శ్వాస ప్రక్రియ గురించి ఏనాడైనా ఆలోచించావా? ఆలోచించకపోతే ఎలాగండి? అలా ఆలోచింప చేయటానికే దేవుని ఉద్దేశం. ఆలోచించాలి. ఇది పోతే రాదు, ప్రాణం పోతే రాదు. ఒకేసారి వస్తుంది మానవ జన్మ, మరల రాదు. వస్తుందండి? రాదండి. ఒక్కసారి వచ్చిన ఈ జన్మకు 2 మరణాలు కన్ఫర్మ్ చేశాడు దేవుడు. ఒకటి భౌతిక సంబంధమైన మరణం, మరొకటి ఆత్మ పొందే మరణం. పుట్టి చనిపోయి మరలా పుట్టడం జరగదు, ఇంపాసిబుల్. అవన్నీ కాకమ్మ కథలు. అసలు ఉన్న జన్మకే విలువ తెలియకపోతే అంతేనండి. దేవుడిచ్చిన ఈ ఒక్క జన్మకే విలువ తెలియకపోతే మరలా జన్మల బంధమా? మరలా జన్మల బంధం అంటూ మూవీలు తీశారు. మూవీలు తీసి మనుషుల మనస్సులను పాడు చేస్తున్నారు, తెలుసండి. మరి మీకు తుంగభద్ర దగ్గరగా ఉంటుందో దూరంగా ఉంటుందో నాకు తెలియదు కదండి. తుంగభద్ర ఒక మూవీ చూశాడు. ఆ మూవీ నుంచి ఎలాంటి సందేశం అది? సమాజానికి అదేనా అవసరమైన సందేశమా? మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు డైరెక్టర్లు, కట్టుకథలు రాస్తున్నారు, సమాజాన్ని దారి మళ్లిస్తున్నారు, దేవునికి దూరం చేస్తున్నారు. తప్పండి. డబ్బు కోసం కక్కుర్తుపడి మనుషుల జీవితాలతో ఆడుకోకూడదండి. ఆడుకోకూడదు, తప్పు. ముందు స్టార్టింగ్లోనే ఒక పదం రాస్తాడు. ఏమని రాస్తాడో తెలుసా అండి? ఇందులో పాత్రధారులు అన్ని కేవలం కల్పితం అంటాడు. అందులోనే మనకు అర్థమవుతుంది కదండి, కల్పితం అంటే అర్థమైంది. మరి కల్పితాలు నిజం అనుకుంటావేంటి?
అసలు కల్పితాలు ఎందుకు బాబు సమాజానికి? నిజాలు కావాలి. కల్పితాలు మనకెందుకు? ఈ కల్పిత పాత్రల గురించి ఆలోచించాడు. మీ ఇంట్లో మీ పేరెంట్స్ మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు, మా ఇంట్లో మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు మన ఇద్దరం ఏం చేద్దాం? తుంగభద్ర ఎక్కడుందో చూసుకుందాం. అలా తుంగభద్ర దాకా వెళ్ళారు. వెళ్ళి జై మగధీరా అన్నారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఆ తుంగభద్ర నదిలో దూకి చచ్చిపోయారు. అంటే ఎందుకు దూకి చనిపోయారు? మరో జన్మలో మరలం ప్రేమికులుగా పుడతాం. ఈ జన్మలో మనం కలవలేకపోయాం. మరొక జన్మలో తప్పనిసరిగా మనం అంతా కలుస్తాం. అదే కదండి. ఇప్పుడు కడుపు కోత ఎవరికండి? కడుపు కోత ఎవరికి? ఆ బిడ్డను కన్న తల్లిదండ్రులకు, వాడిని కన్నా తల్లిదండ్రులకు, ఇద్దరికి కడుపు కోత మిగిల్చింది ఈ కల్పిత పాత్రలో. పోయిన బిడ్డను తీసుకురాగలరా? తీసుకురాలేరు. మరలా ఆ జన్మ వారికి వస్తుందా? రాదు. ఎంత విలువైనది ఈ మానవ జన్మ. దీనితో చెలగాటం ఆడకూడదు. దీని గురించి కల్పితాలు రాయించలేదు బైబిల్లో, నిజాలు రాయించాడు. చూడండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయం. ప్రియులరా, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనాన్ని దయచేసి చదువుదామండి. 42:5. ఆకాశములను సృజించి, ఏమండి, ఆకాశము కాదు, చూడండి అక్కడ ప్రవక్త ఏమంటున్నాడు? ఆకాశములను సృజించి. ఇంతకీ సృజించిన వారు ఎవరు? క్రియేటర్, దేవుడు. ఈ ఆకాశాలను సృష్టించిన వాడు దేవుడు. 3 లోకాల గురించి చెప్పిందండి బైబిల్. 3 లోకాలు. నెంబర్ 1 పరలోకం, అక్కడ మన తండ్రి ఉంటాడు. నెంబర్ 1 ఉంటాడు అక్కడ. నెంబర్ 2 నరులు ఉండే లోకం, మట్టి లోకం, భూలోకం అండి ఇది. ప్రాణులుండే లోకం, జీవరాశులు బ్రతికే లోకం. నెంబర్ 3 పాతాళ లోకం, అది భూమి క్రింద ఉన్న మరో లోకం. మరలా ఆ లోకంలో భాగాలు. అందుకు రాస్తున్నాడు యెషయా, ఆయన ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి, భూమిని, అందులో పుట్టిన సమస్తమును పరచి, దాని మీద ఉన్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. ఎంత బాగుందండి. అంటే ఈ సృష్టిని బాధ్యతగా చేశాడు. మనిషికి ఏది అవసరమో అవసరమైన వాటిని అన్నిటిని కలిగించాడు. మన కన్న తండ్రి మనకు అవసరమైన వాటిని అన్నిటిని కలిగించాడు. అన్ని కలిగిన తరువాత 6వ దినమున రంగ ప్రవేశం చేశాడు తొలి మానవుడు. ఆయనే ఆదాము. ఆ ఆదామని ఒక మనుష్యుని నుండి అనేక మందిని బయటికి తీసుకొచ్చాడు. కోట్ల మందిని బయటికి తీసుకొచ్చాడు ఒక్కరి నుండి. అప్పుడప్పుడు నేను ఆలోచిస్తుంటానండి, మన ఇంటికి 4 బంధువులు వచ్చారనుకోండి. మొదటి రోజు చికెన్ ఉంటుంది, రెండో రోజు ఉంటే సాంబార్ ఉంటుంది, మూడో రోజు ఉంటే పచ్చడి ఉంటుంది, కారం మెతుకులు. 4వ రోజు కూడా తెచ్చేసి కూర్చుంటే ఇక వంట సామాన్లు అన్నీ పగిలిపోతుంటాయి. శబ్దాలు, సౌండ్. ఏంటయ్యానంటే నువ్వు తొందరగా వెళ్ళిపో అని అర్థం. 4 రోజులు భోజనం పెట్టలేకపోయాం.
కానీ ఒకడు ఆదాము. ఆదాము నుండి కోట్ల మంది పుట్టుకొచ్చారు. ఎన్నో మానవ తరాలు పుట్టుకొచ్చాయి. అలా పుట్టుకొస్తున్న కోట్ల మందికి దేవుడు సకల వసతులు సిద్ధం చేశాడు. సూర్యుడు అయిపోలేదు, నీరు అయిపోలేదు, చంద్రులో ఉన్న ప్రకాశత తగ్గలేదు, భూమిలో ఉన్న సారం తగ్గిపోలేదు. చెట్లు కాయలిస్తూనే ఉన్నాయి, ఋతుపవనాలు వస్తూనే ఉన్నాయి, వర్షాలు పడుతూనే ఉన్నాయి. అంటే ఎంతమంది భూమి మీదకి వచ్చినా ఒక పోషకునిగా, ఒక తండ్రిగా, ఒక దేవునిగా, సమస్త మానవాళికి జీవదాతగా అందరినీ పోషిస్తున్నారు. కొడుకు చెడ్డోడైనా వాడికి కూడా అమ్మన్నం పెడుతుంది, తెలుసండి. కాస్తంత ఆవేశంతో తండ్రి ఏమంటాడంటే, ఈ రాత్రి వాడికి భోజనం పెట్టొద్దు అంటాడు. మరలా కొద్దిసేపటికి ఏమంటాడో తెలుసా భార్యతో, వాడు అన్నం తిన్నాడా? చూసారా? మీకే ఇంత మమకారం ఉంటే, మీకే ఇంత ప్రేమానురాగాలు ఉంటే, మరి ఆయన తండ్రి అండి, పరలోకపు తండ్రి. ఆకాశములను సృష్టించి, ఎందుకు ఆ పదాన్ని వ్రాసాడో తెలుసా? నాయనా, ఈ లోకం కొందరు మాత్రమే చరిత్రకారులు, కొందరు మాత్రమే చరిత్ర పురుషులు, కొందరు మాత్రమే కారణ జన్ములు అంటుంది. ఆ లాంగ్వేజ్ అంత తప్పు. బైబుల్ అంటుంది ఆ భాష అంత తప్పు. కొందరు మాత్రమే చరిత్ర పురుషులు కాదండి, అందరూ చరిత్ర పురుషులు, అందరూ కారణ జన్ములు. ఒక కారణాన్ని బట్టి భూమి మీదకి మనం అంతా వచ్చాం. మన గురించి చరిత్ర వ్రాసిన వాడు దేవుడు. వ్రాయబడిన ప్రకారం మనం అంతా భూమి మీదకి వచ్చాం. వ్రాయబడిన ప్రకారం దేవుడు రాసుకుంటూ వచ్చామండి. మన గురించి ఎవరో చరిత్ర పురుషులు అంటారేంటి? ఎవరో కొందరు మాత్రమే కారణ జన్ములు అంటారేంటి? కాదు నాయన, మీరందరూ చరిత్ర పురుషులు. మీకు ఒక మహాచరిత్ర ఉంది. ఒక మహాచరిత్రను రాసుకొని ఇదిగో తల్లి గర్భాల నుండి భూమి మీదకి వచ్చారు. ఏమండి? ఆకాశములను సృష్టించి అనే పదం రాశాడు యెషయా. ఎవరి కోసం అండి? ఉన్న పరలోకం ఎవరి కోసం? మన కోసమేగా. ఉన్న ఈ లోకం ఎవరి కోసం? మన కోసమేగా. సూర్య చంద్ర నక్షత్రాలు కానీ, మొక్కలు కానీ, ఇవన్నీ జంతువులు కానీ మన కోసమేగా. ఆ తర్వాత మన కోసం ఇతరులు ఎదురు చూస్తున్నారు మరో లోకంలో, అదే పరదేశం. అది మన కోసమేగా. ఏసీలో మనం ప్రయాణిస్తాం, రైల్వేలో రిజర్వేషన్ చేసుకుంటాం కదండి, ట్రైన్ రిజర్వేషన్ చేసుకుంటాం. బండి కాస్తంత లేట్ అవుతుంది అనగానే వీళ్ళని ఏం చేస్తారో తెలుసా? ఒక ప్రత్యేకమైనటువంటి రూములో పెడతారు, రెస్ట్ రూమ్. బండి వచ్చేంతవరకు కూర్చోండి, రెస్ట్ రూమ్. ఆ రెస్ట్ రూమే పరదేశం. ఈ మూడు లోకాలు కలిగించింది దేవుడైతే, ఆ మూడు లోకాలు ఎవరి కోసం కలిగించాడు అంటే, మీకోసం కదా, నా కోసం కదా, ఇంగ్లాండ్ వారి కోసం కదా, పాకిస్తానీల వారి కోసం కదా, జపాన్ వారి కోసం కదా, జర్మనీ వారి కోసం కదా, ఆస్ట్రేలియా వారి కోసం కదా. మూడు లోకాల మహాచరిత్రను సృష్టించుకొని తన చేత వ్రాయించుకొని మనిషి భూమి మీదకి వచ్చాడు అంటే, ఎవరో కొందరు మాత్రమే చరిత్ర పురుషులు అంటారేంటి? ఒత్తిగా నాలెడ్జ్ లేకుండా. మరలా చదువుతాండి, రిపీట్. 42వ అధ్యాయం 5వ వచనం. ఆయన ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీద ఉన్న జనులకు ప్రాణము అన్నది, దానిలో నడుచు వారికి జీవాత్మను. ఇక్కడ రెండు విషయాలు రాశాడండి. ప్రాణం అంటున్నాడు, తర్వాత జీవాత్మ అంటున్నాడు. ప్రాణం, ఈ ప్రాణం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? యోబు గారు అంటాడండి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరింది అంటాడు. ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరింది నీకు తెలుసా అన్నాడు.
అసలు నీలో ఉన్నటువంటి ప్రాణం ఎవరిదో నీకు తెలుసా అన్నాడు. ఎక్కడదండి ఈ ఊపిరి? ఏనాడైనా మన మంచాల మీదకి వెళ్ళినప్పుడు మీరు శ్వాస నిశ్వాసాలు తీసుకుంటారు కదండి. శ్వాస నిశ్వాసాలు తీసుకుంటారు. ఆ ఊపిరి కాస్త ఆగిపోతే శవం. మరి ఈ ఊపిరి ఎక్కడిది ఆలోచిస్తారండి? ఆలోచిస్తారు. దాని గురించి డిస్కషన్ చేయరు. ఆహారం గురించి డిస్కషన్ చేస్తారు, వాటర్ గురించి డిస్కషన్ చేస్తారు, కానీ మన జీవితం గురించి, మనలో ఉన్న ఊపిరి గురించి, ఈ శ్వాస నిశ్వాసాల గురించి ఏ ఒక్కడు ఆలోచించడు. మీరు భోజనం చేస్తారు కదండి, ఇటు చూడండి, నాకు చూడండి. భోజనం చేస్తారు కదా, భోజనం చేసేది ఆ ఆహారం ఇదిగో అన్నవాహిక అని ఉంటుంది మనలో. ఆ గొట్టంలో వెళ్తుందండి ఆహారం. శ్వాస తీసుకుంటారు చూసారా, శ్వాస. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నాళం, శ్వాసనాళం. అది సపరేట్గా ప్రవేశిస్తుంది ఆక్సిజన్, ప్రాణవాయువు. మీరు తినే పొరపాటున అన్నం మెతుకు శ్వాసనాళంలో పడిందా చచ్చిపోతారు. ఇక్కడ ఒక కొండ నాలుక ఉంటుంది, మీరు చూసారు, లోపల ఉయ్యాల్లాగా ఇలా ఊగుతూ ఉంటుంది, మెత్తటి మాంసం. నేను అనుకునేవాడిని, ఇప్పుడు ఇది అంత అవసరమా, ఇది అంత అవసరమా? మరి అవసరం, నీకు తెలియదు. అదేనండి వేరు చేస్తుంది, ఆహారాన్ని వేరు చేసేది అదే. ఈ శ్వాసనాళంలోకి ఈ వాయువును వెళ్ళేటట్లుగా, ఈ ఆక్సిజన్ వెళ్ళేటట్లుగా వేరుపరుస్తుంది. పొరపాటున అన్నవాహికలోకి వెళుతున్నటువంటి ఆహారపు మెతుకులు శ్వాసనాళంలోకి పడిందా చచ్చిపోతారు. మనమేంటి, అబ్బా చాలా రుచిగా ఉందండి అంటాం, కప 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 తినేస్తాం. మరి ఎందుకు శ్వాసనాళంలో పడలేదు అది ఆలోచించాం. ఆ తర్వాత డాక్టర్ చెప్తాడు, ఎందుకు చచ్చిపోయాడో చెప్తాడు. ఎంత క్రమబద్ధంగా పెట్టాడు మానవ దేహాన్ని, ఎంత అద్భుతంగా సృష్టించాడు మానవ దేహాన్ని. అలాంటి గొప్ప విషయాలను చాటి చెప్పింది బైబిల్. మతం అనే మూర్ఖుడు తెలుసుకోవాలి. ఇంత వివరంగా, ఇంత చక్కగా, ఎంత చక్కగా ఉంది వివరణ బైబిల్లో. ప్రాణం, ఆత్మ. ఇక వైద్యుడైన లోకా గారు కొన్ని విషయాలు మనకు చెప్పాలనుకుంటున్నాడు కదండి. డాక్టర్ అయినా, ఆర్ఎంపి డాక్టర్ కాదు, వైద్య శాస్త్రంలోనే పండితుడండి, ఓ చరిత్రకారుడండి ఆయన కూడా, లూకా గారు. అలాంటి లూకా గారు చేత అపోస్తుల కార్యాన్ని వ్రాయించాడు దేవుడు. లూకా సువార్త రాయించాడు, అపోస్తుల కార్యాన్ని వ్రాయించాడు. ఆ అపోస్తుల కార్యాలు అనే గ్రంథంలో మన గురించి వివరణిస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 24-25 చదువుదామండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 24-25. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయి ఉన్నందున ఆస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఏమండి ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా లూకా గారు? జగత్తును అందిలి సమస్తమును నిర్మించిన దేవుడు, సమస్తము నిర్మించిన దేవుడు. ఎంత బాగుందో తెలుసండి. సమస్తం నిర్మించాడా? ఎస్. మీరు వాడుకునే అల్లం కావచ్చు, మీరు వాడుకునే బెల్లం కావచ్చు, మీరు కూరల్లో వాడేటువంటి కొత్తిమీర కావచ్చు, ప్రతిదీ ఏ టు జెడ్, సృష్టిలో ఏ టు జెడ్ సమస్తాన్ని కలిగించిన వాడు దేవుడట. సమస్తాన్ని కలిగించిన వాడు. లేదండి దేవుడేం కలిగించలేదండి అని ఒకవేళ ఎవరనంటే, పోయి నువ్వు కలిగించు. అలాగేనండి,
దేవుడేం కలిగించలేదండి అన్నాడు అనుకోండి, సరే నువ్వు కలిగించు, ఒక ఆవగింజను కలిగించు, ఒక రక్తాన్ని సృష్టించు, ఒక గుండెను తయారు చేయి చూద్దాం, ఒక మెదడును తయారు చేయి చూద్దాం. చేయగలరండి? ఇప్పుడు కంటికి మనకు చూపు తగ్గిపోయిందండి. వయసు పెరిగే కొద్దీ చెప్పండి, వయసు పెరిగే కొద్దీ చూపు తగ్గిపోతుంది. అలా చూపు తగ్గిపోగానే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తాం. అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? మన కళ్ళని పరీక్షిస్తాడు. పరీక్షించి సైట్ ఎంత ఉందో చూస్తాడు, చూసి స్పెట్స్ రాస్తాడు. అంటే కంటికి ఆయన ఏం చేశాడు? కళ్ళద్దాలు ఇచ్చాడు, అంతే తప్ప దాన్ని బాగు చేయలేడు, చూపునివ్వలేడు. బాగా వినండి అమ్మా, మీ చూపు చూసుకోండి, బాగున్నాయి కదా, మీ చూపు చాలా బాగుంది కదా, అది దేవుడు ఇచ్చాడని మర్చిపోవద్దు. చూపును దేవుడిచ్చాడు, ఆ చూపుకి మసకొస్తే డాక్టర్ కళ్ళజోడిచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాడు నేను అడుగుతాను, చెప్పాలి. చూపిచ్చిన దేవుడు గొప్పవాడా, ఆ కళ్ళకు కళ్ళద్దాలు ఇచ్చిన వాడు గొప్పవాడా? చూపునిచ్చిన దేవుడు గొప్పవాడు. ఎవరు చేయగలరండి? చేయలేరు. దేవుడే నిర్మించాడు అన్నాడు. ఇక 25వ వచనం చూడండి, 25వ వచనం. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు. అబ్బా, ఏమి రాశాడండి బైబిల్లో! ఆయన అందరికీ జీవము, ఊపిరి, సమస్తమును దయచేవాడు. అందరికీ అన్నాడు. ప్రపంచంలో ఎన్ని వందల కోట్ల మంది ఉన్నారో వారందరికీ జీవం, ఊపిరి. జీవము అంటే అర్థం ఏంటంటేనండి, చూడండి, నాకెళ్ళి చూడండి. జీవము అంటే బ్రతికే స్థితి అంటారు. బ్రతికే స్థితిని ఏమంటారంటే జీవం అంటారు. జీవం. మీ గుండె జీవంగానే ఉంది, జీవంతో ఉంది. మీ ఊపిరితిత్తులు జీవంతో ఉన్నాయి. మీ కళ్ళల్లో జీవం ఉంది, అంతేనండి? ఎస్, అంతే. మీ కిడ్నీలు జీవంగా ఉన్నాయి, జీవంతో ఉన్నాయి. అంటే బ్రతికే స్థితి అంటారు. ఈ అవయవాలు బ్రతికే స్థితినిచ్చింది దేవుడు. ఆయన అందరికి జీవమును, తర్వాత ఏమంటున్నాడు? ఊపిరిని అన్నాడు. చూడండి, శ్వాస, ఊపిరి. అంటే ఈ ఊపిరి పోసింది, ఈ ఊపిరి ఇచ్చింది దేవుడు. దేవుడు. ఏంటి ఊపిరికున్న సంబంధం మనకు తెలియాలి కదండి. అలా తెలియాలి అంటే లేవియా కాండానికి రండి. లేవియా కాండం 17వ అధ్యాయం చూడండి ప్రియులారా. లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనాన్ని చూడండి. 11వ వచనం. రక్తం దేహమునకు ప్రాణం. ఏమండి, ఈ దేహానికి ప్రాణం ఏదట? రక్తం. రక్తం దేహానికి ప్రాణం. తర్వాత మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు. ఓకే, చాలండి. రక్తం దేహానికి ప్రాణం అన్నాడు, దాన్ని మీకు ఇచ్చాను అంటున్నాడు. రక్తము దానిలో ఉన్న ఆ ప్రాణము అన్నాడు. ఇది కొంచెం మీరు ఆలోచించండి, నేను ముగింపులకు తీసుకెళ్తున్నాను. రక్తం దేహానికి ప్రాణం అన్నాడు, దేహానికి ప్రాణం అన్నాడు. శరీరంలో కొలత కొలిసి పెట్టాడండి. బ్లడ్ ఎన్ని లీటర్లు? 5 లీటర్లు. అంత కొలత ప్రకారంగా ఉన్నాయి. బ్లడ్ తక్కువగా ఉంటే చాలా ప్రమాదం. ఇందులో మరలా 2 రకాలండి. రక్తంలో 2 రకాలు, ఎర్ర రక్త కణాలు,
చెప్పండి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. తెల్ల రక్త కణాల గురించి రేపు చెప్తాను. ఉం? అద్భుతంగా ఉంటుంది. బైబుల్ అంటే ఎంత గొప్పదా అని. ఈరోజు ఎర్ర రక్త కణాల ప్రాముఖ్యత చెప్పాలి. ఎందుకంటే రక్తం దేహానికి ప్రాణం అన్నాడు కదా. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందండి. యాక్సిడెంట్ జరగగానే డాక్టర్ గారు ముందు ఏమంటాడు? ఇతనికి చాలా రక్తం పోయింది, అర్జెంటుగా ఇతనికి రక్తం ఎక్కించాలి అంటాడు. అవునండి? ఎస్, అవును. అంటే రక్తం ఎక్కిస్తే బ్రతుకుతాడు. ఒకవేళ ఆ గ్రూపుకు సంబంధించిన రక్తం దొరకపోతే ఇక ప్రాణాలు వదులుకోవటమేనండి, చచ్చిపోతామండి. ఈ రక్తాన్ని ఎవరైనా సృష్టించగలరా? ఏమండి, సృష్టించగలరా? ఆ, అందుకే అన్నాడండి దేవుడు. ఏమన్నాడో తెలుసా? నరుని రక్తం చిందింపకూడదు అన్నాడు. సూపర్. నరహత్య చేయకూడదు, అతని రక్తాన్ని కళ్ళ చూడకూడదు, అది రక్తాపరాధం. కొన్ని ప్రాంతాలు ఎలా ఉంటాయండి? వాడి రక్తం కళ్ళ చూసేంతవరకు నేను నిద్రపోనంటాడు. ఏంటయ్యా పగ? ఎవరయ్యా? అది దేవుడు పోసిన ప్రాణం. నీ సహోదరుడు, మీ అందరి తండ్రి దేవుడు. ఎందుకు రక్తం కళ్ళ చూడాలనుకుంటున్నావు? ఆ రక్తాన్ని చేయగలవా? అతనికి ప్రాణాన్ని పోయగలవా? ప్రాణం పొయ్యలేనప్పుడు, రక్తాన్ని చెయ్యలేనప్పుడు రక్తాన్ని కళ్ళ చూస్తానంటావేంటి? అవివేకంగా మాట్లాడుతున్నావు. అవివేకంగా మాట్లాడుతున్నారు. నో. దేహానికి ప్రాణం రక్తం. ఆ రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణాలు ఏం చేస్తుంటాయి అని అంటే అన్ని అవయవాలకు వెళ్ళిపోవాలి. ఏమండి? ఎర్ర రక్త కణాలు అన్ని అవయవాలకు వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోలేదనుకోండి, అవయవాలు చచ్చుబడిపోతాయి. మెదడుకు రక్తం అందలేదనుకోండి, ఏమైపోతుంది మెదడు? కంటికి రక్తం అందకపోతే కన్ను ఏమైపోతుంది? చెప్పండి. అవయవాలకు రక్తం వెళ్ళాలి, వెళ్ళాలి. ఈ ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయంటేనండి, ప్రాణవాయువును మోసుకుపోతుంటాయి. అటు ఇటు చూసేవాళ్ళని అడుగుతాను, చెప్పండి. ఏమ్మా, ఎర్ర రక్త కణాల ప్రాముఖ్యత ఏంటి? మీరు వింటున్నారని నాకు తెలియాలి. ఎర్ర రక్త కణాల ప్రాముఖ్యత ఏంటంటే ప్రాణవాయువును మోసుకెళ్తుంటాయి. ఒకసారి ఆ క్లిప్ వేస్తారు చూడండి. 1 minute క్లిప్, అది ప్లే చేస్తారు చూడండి. మీకు తెలియాలి మీ శరీరంలో ఏం జరుగుతుందో, దేవుడు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలు మీకు తెలియాలి. చూడండి, 1 minute ఉంటుందండి. చూడండి, ఒకసారి చూడండి. Blood is fluid tissue that circulates substances through the body. Oxygen enters the lungs and passes into blood. Blood delivers carbon dioxide waste to the lungs where it is exhaled. Blood is fluid tissue that circulates substances through the body. Oxygen enters the lungs and passes into blood. Blood. ఇంకో క్లిప్ చూపిస్తారు చూడండి. ప్రాణవాయువు కూడా ఎలా ఉత్పత్తి అవుతుందో చూపిస్తారు. ఆక్సిజన్ మీకు ఒక మొక్క కనిపిస్తుంది చూడండి. టైం అయిపోతుంది.
చూశారండి? ఎర్ర రక్త కణాలు ప్రాణవాయువును మోసుకెళ్తున్నాయి. ప్రాణవాయువును మొక్కలు ఉత్పత్తి చేస్తున్నాయి. మొక్కలు విషపు వాయువు కార్బన్ డైఆక్సైడ్ మొక్కలు తీసుకొని మంచి ప్రాణవాయువును ఆక్సిజన్ మొక్కలు విడుదల చేస్తున్నాయి. వాటినే మనం తీసుకుంటున్నాం. ప్రాణవాయువు. నీరు అక్కడక్కడ ఉంటుంది కదండి. గాలి అక్కడక్కడ ఉంటే పత్తికొండ నుంచి ఈరోజు గాలి గుత్తికొండలో ఉంటుంది అన్నాడు అనుకోండి, అబ్బో ఇక్కడ నుంచి మీరు బస్ ఎక్కి లోపల చచ్చిపోతారు. సరే లేదు అది దూరం అవుతుంది అనుకోండి గుంతకలలో ఉంది ఈరోజు ఆక్సిజన్ అన్నారు అనుకోండి, అక్కడ దగ్గర కూడా వెళ్ళలేరండి. 1 minute శ్వాస తీసుకోకుండా మీరు బ్రతకలేరు. మీరు శ్వాస తీసుకుంటున్నారు అంటే, ప్రాణవాయువును సంగ్రహిస్తున్నారు అంటే, ఎర్ర రక్త కణాలు ఈ ప్రాణవాయువును మోసుకెళ్తున్నాయంటే ఏంటో చెప్పమంటారా? యెహోవా దయ. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి త్వరగా. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యనును కని యెహోవా దయ వలన, పెన్ తీసుకుని అంటలైజ్ చేసుకోండి, యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సజీవునిగా సంపాదించుకున్నాను. కొంతమందికి అబార్షన్ అవుతుంది కదండి. 3వ నెలలో అబార్షన్, 4వ నెలలో అబార్షన్, గర్భస్రావం అంటారండి. నేను మిమ్మల్ని సూటికి ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. మీరు మీ తల్లి గర్భాలలో జారిపోయారా? జారిపోస్తే అసలు ఎక్కడ దాకా వస్తారా? ఇక్కడ కూర్చుంటారా? జారిపోలేదు కదండి. అలా జారిపోకుండా మిమ్మల్ని నిలబెట్టిన వాడు దేవుడు. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. తండ్రికి అలా మనల్ని తల్లి గర్భంలో నిలబెట్టాడు. 9 నెలలు అబార్షన్ అవ్వకుండా నిలబెట్టాడు. క్షేమంగా తల్లి ఒడిలోకి తీసుకొచ్చాడు. అలా తొలి తల్లి జనని అవ్వ చూసి, బిడ్డను చూసి ఏమంటాం తెలుసా అండి? ఏమండి ఇటు రండి అని ఆదామును పిలవలేదు. చూడండి, ఈ పోలికంత నీలాగా ఉంది కదా అన్నదండి? అనలేదండి. ఒక బిడ్డని తన హస్తాల్లోకి తీసుకొని హవ్వ అంటుంది, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుణ్ణి. అంటే ఇప్పుడు ఎంతకేమో జ్ఞానం ఉందా లేదా? జ్ఞానవంతురాలండి. తొలి దంపతులు దైవ జ్ఞానంతో నింపబడిన వారు. ఇలా ఏ తల్లి అయినా మీరు జన్మనిస్తారు, మీ బిడ్డకి జన్మనిస్తారు. బిడ్డకి జన్మనిచ్చిన తరువాత ఆ బిడ్డను మీరు చూసుకొని యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుణ్ణి అంటారా? అసలు ఆ మాట మన నోటికి వస్తుంది అనుకుంటున్నారా? ఏమండి, మానవ జన్మ వెనుక ఆయన సంకల్పం, మానవ జన్మ వెనుక ఆయన దయ. ఆయన దయ వల్ల నేను పుట్టినవాడినండి. ఆయన దయ వల్లే మీరంతా పుట్టారండి. ఆయన దయ వల్లే ప్రపంచంలో ప్రతి మనిషి పుడుతున్నాడు. ఆయన దయ ఉండబట్టే శరీరం వచ్చింది, అవయవాలు వచ్చాయి, ఎర్ర రక్త కణాలు పుట్టాయి, తెల్ల రక్త కణాలు పుట్టాయి. ప్రాణం పోశాడు. అందరికి జీవము, ఊపిరి. ఆ ఊపిరి సహాయంతో ఈ ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయో తెలుసా? అన్ని అవయవాలకు తీసుకుపోతే ఆ అవయవాలు జీవంగా ఉంటాయి, జీవంతో ఉంటాయి. అవి జీవంతో ఉంటేనే మనం బ్రతుకుతాం. అందుకే కీర్తనలో ఒక మంచి మాట ఉంటుందండి, సంవత్సరమును దయాకిరీటం నీవు వానికి ధరింపచేసితివి అంటాడు. అంటే మన జీవితంలో ఒక సంవత్సరం వస్తుందంటే దానికి దావీదు గారు ఏం పేరు పెట్టాడు? దేవుని దయా కిరీటం అన్నారు. నీ జన్మ ఆయన దయ అయితే నీకు ఒక సంవత్సరం ఆయుష్కాలం పెంచుతున్నాడు అంటే
ఆయన దయ. నీకు ఆయుష్కాలం పెరగాలి అంటే నీ అవయవాలు జీవంగా ఉండాలి. అవి జీవంతో ఉండాలి అంటే ఎర్ర రక్త కణాలు ఈ ప్రాణవాయువుని మోసుకుపోవాలి. అందుకే దేహానికి ప్రాణం రక్తమని నిన్ను బ్రతికించుకోవటానికి ఆయన పడిన కష్టం చెప్తున్నారండి. నిన్ను బ్రతికించుకోవటానికి నేను ఎంత కష్టం తీసుకున్నానో తెలుసా నాన్న, నిన్ను బ్రతికించుకోవటానికి అంటున్నాను. రాబర్ట్ బాయిల్ ఉన్నాడండి, తెలుసు కదండి. ఏమన్నాడు? గాలికి బరువు ఉందని చెప్పాడు, అంతే. జోసెఫ్ ఫ్రిస్లే ఉన్నాడు, ఆక్సిజన్ అని నామకరణం చేశాడు ఆయన. ఈ ప్రాణవాయువుని గురించి తీసుకొచ్చి లోకానికి పరిచయం చేశాడు. కానీ దైవజనుడైన మోషే ఉన్నాడు. మోషే గారు రాబర్ట్ బాయిలు మాట్లాడినట్లుగా, జోసెఫ్ ప్రిస్లే మాట్లాడినట్టుగా మాట్లాడకుండా ఏం మాట్లాడుతున్నాడు చూడండి బైబిల్లో. ఏం మాట్లాడుతున్నాడు గాలి గురించి? నిర్గమకాండం 15వ అధ్యాయం 10వ వచనం చూడండి త్వరగా. నిర్గమకాండం 15వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ గాలిని విసరజేసితివి. గాలి ఎవరిదన్నాడు? చెప్పాలి, అందరూ చెప్పాలి. గాలి ఎవరిది? దేవునిది. మోషే గారండి, మహానుభావుడు అండి. నీవు నీ గాలిని విసరజేసితివి అన్నాడు. ఈ సృష్టిలో గాలిని పుట్టించి సంచారం చేయిస్తున్నాడు, ఖండ ఖండాలకు తిప్పుతున్నాడు. ఎన్ని ఖండాలున్నాయో, ఎన్ని ఖండాల్లో తన పిల్లలు తన స్వరూపంతో బ్రతుకుతున్నారో వాళ్ళందరూ బ్రతకాలని, ప్రాణవాయువు కావాలి అని ఊపిరిస్తూ జీవాన్ని ప్రసాదిస్తూ నేటి వరకు బ్రతికిస్తున్నాడు ఆ దేవుడు. నీవు నీ గాలిని విసరజేసితివి. ఆ గాలిని సృష్టించింది దేవుడు అని చెప్పాడు. ఆ గాలికి బరువు ఉందని చెప్పాడు రాబర్ట్ బాయిల్. రాబర్ట్ బాయిల్ కంటే గొప్పవాడు మోషే. మోషే మూలం చెప్పాడు, దాన్ని నిర్మించిన వాడిని చెప్పాడు, ఆ గాలిని తయారు చేసిన వాడిని చెప్పాడు మోషే. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేదు. ఇది ఆయన గాలి. అన్నం పెట్టాలండి ఆయనకి. ఇది ఆయన గాలి. ఆయన గాలి పీల్చుకుంటూ బ్రతుకుతూ మతం అంటావా? ఈ సువార్త ప్రకటించకూడదు అంటావా? ఇప్పుడు ఇందులో మతం ఏమైనా కనిపించిందా? శాస్త్రానికి మించిన జననం మానవ జననం. శాస్త్రానికి అందని అద్భుతం, ఆశ్చర్యం తల్లి గర్భంలో. ఉమ్మనీరు గురించి చదువుతుంటేనండి ఆశ్చర్యం అండి. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూస్తుంటే భయం, ఆశ్చర్యం అన్నాడండి బైబిల్లో. 139 13 నుంచి 16 వచనాలు. భయం, ఆశ్చర్యం. ఒక పొర ఉంటుంది కదండి, ఒక పొర ఉంటుంది. ఆ పొరలో బిడ్డ ఎదుగుతూ ఉంటుంది, పల్సగా ఉంటుంది పొర. ఆ పొర ఎలా ఉంటుందంటే, ఉల్లి పొరను చూసారా? ఎర్రగడ్డ అంటారా? ఎస్. దాని మీద ఒక పలుచని పొర ఉంటుంది. ఆ పొరే బిడ్డను ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ పొరలో ఉమ్మనీరు ఉంటుంది. ఆ ఉమ్మనీరు తగు మోతాదులు లేకపోతే అవయవాలు ఎదగవు. ఒకవేళ ఉమ్మనీరు తగ్గితే ఏం జరుగుతుందో తెలుసా? తల్లికి బిడ్డకి ఉన్నటువంటి ఈ తాడును, బొడ్డు తాడును చూసారండి? ఆ బొడ్డు తాడట మెలకలు పడిద్దట. మెలకలు అలా మెలకలు పడింది అనుకో, మెలకలు గనక పడితే వాయువు, ప్రాణవాయువు, ఊపిరి ఆడక ఆడు చచ్చిపోతాడు. మరి ఎక్కువ శాతం అంటే డాక్టర్లు ఇదిగో ఇంత పరిమాణం ఉండాలి, 900 మిల్లీగ్రాములు అంటాడు, 1000 అంటాడు, తగ్గకూడదు అంటాడు. ఈ ఉమ్మనీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అంటే
బొడ్డుతాడు మెలకల పడదు. వాడికి అందవలసిన పోషకాలు తల్లి నుంచి అందుతుంటాయి. ప్రాణవాయువు అందాలా? అందాలి. వాడు బ్రతకాలా? బ్రతకాలి. బ్రతకాలి. అందుకే ఉమ్మనీరు. 139వ కీర్తన చూడండి ఒకసారి, 13, 14 వచనాలు చదవండి ఒకసారి. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మా అమ్మ కాదు, నీవే నిర్మించావు. నీవు నన్ను కలుగ చేసిన విధమును చూస్తుంటే భయం, ఆశ్చర్యం నాకు కలుగుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. అబ్బా, ఈ ఆకారం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. తొలి శ్వాస ప్రారంభించావు నా తల్లి గర్భంలో. ఆ తొలి శ్వాసతో నాకు జననం ప్రారంభమైంది. జీవం ఏర్పడింది, నాకు జీవం ఏర్పడింది. తండ్రి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. 16వ వచనానికి రండి. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చూశారండి ఏమంటున్నాడు? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అంటే మొదటగా పేరెంట్స్గా చూసింది. 9 నెలల తర్వాత తల్లిదండ్రులు చూస్తారు. కానీ పిండంగా ఉన్నప్పుడే దేవుడు చూశాడట. తన కన్నులతో స్కాన్ చేస్తున్నాడు. స్కాన్. మొట్టమొదటిగా స్కాన్ చేసింది దేవుడు తన కళ్ళతో. అవయవాలు ఎలా ఉన్నాయి, అవయవాలు ఎలా ఎదుగుతున్నాయి. అంతే కదండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నారు కదా మీరు ఇక్కడ కొంతమంది. ప్రెగ్నెన్సీని మనం డాక్టర్లు చూపిస్తాం ఏమండి. డాక్టర్లు చూపించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారని స్పెషలిస్ట్కి మనం చూపిస్తాం. అవయవాల తీరు ఎలా ఉంది, అన్ని అవయవాలు సక్రంగా ఎదుగుతున్నాయా లేదా, ఇవన్నీ చూస్తూ ఉంటాడు. కానీ వాళ్ళకంటే ముందు దేవుడు ఏం చేశాడో తెలుసండి? మనం పిండంగా ఉన్నప్పుడే తన కన్నులతో స్కాన్ చేశాడు. ఎందుకు పిండంగా ఉన్నప్పుడే తన కనుదృష్టి మన మీద పెట్టాడు? ప్రశ్న. ఇది ప్రశ్న అండి. పిండంగా ఉన్నప్పుడే దేవుని కన్నులు మనల్ని ఎందుకు చూశాయి అని అంటే, ఓ ఎంబ్రయాలజిస్ట్ అంటాడు, మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఏమండి, పిండంగా ఉన్నప్పుడు తొలి అవయవం ఏర్పడుతుంది. తొలి అవయవం, ఒక పిండానికి తొలి అవయవం ఏర్పడుతుంది. ఆ తొలి అవయవమే గుండె. బ్యూటిఫుల్ అండి బైబిల్. గుండె ప్రధాన అవయవం. మరి గుండె ఏర్పడటం అంటే ఏమనుకుంటున్నారు? గుండె గురించి చెప్తే మీకు అర్థం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుండెను కోసి ఆ 4 గదులు చూపించి దానికి ఉన్నటువంటి ఈ నరాలన్నీ చూపించి అది కొట్టే పైప్ చేస్తుంటారు కదండి. బ్లడ్, చెడు రక్తం పంపింగ్, మంచి రక్తం, చెడు రక్తం, దాన్ని చూస్తే తట్టుకోలేరండి. ఎలా కొట్టుకుంటుందంట లోపల? మన పిడికిల సైజు ఉంటుంది. లబ్ డబ్ లబ్. శబ్దమేనా? శబ్దం. మరి మీరు నిద్రపోతున్నా దాని లయ శబ్దాలు ఉంటాయా? ఉంటాయి. మీరు గాఢ నిద్రలోకి వెళ్ళారనుకోండి, గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా అలా కొట్టారనుకోండి, డోర్ కొట్టారనుకోండి, ఎంత విసిగిపోతారో తెలుసా? నిద్రపోనేవారు నన్ను మంచి గాఢ నిద్రలో వచ్చి లేపావు అని వాడి మీద పళ్ళు కొరుకుతాం, కళ్ళు ఎర్ర చేస్తాం. మరి నువ్వు నిద్రపోతున్న శబ్దం చేస్తుంది ఏది? గుండె. డిస్టర్బెన్స్ ఉందా? అడుగుతున్నాను, డిస్టర్బెన్స్ ఉందా? మరి డిస్టర్బెన్స్ లేకుండా శబ్దం ఎలా వస్తుంది? నీవు నన్ను కలుగు చేసిన విధమును చూస్తుంటే భయం, ఆశ్చర్యం
నేను నిద్రపోవటం వల్ల నా గుండె వల్ల నాకు ఎక్కడ డిస్టర్బ్ లేదు. బా, అలా చేశావు తండ్రి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తొలి శ్వాసనిచ్చి నాకు ఒక జీవితాన్ని ఏర్పరిచి నాకు ఒక ఆకారాన్ని ఇచ్చి నీదైన ఆత్మను నాలోకి ప్రవేశపెట్టి నన్ను భూమి మీదకు తీసుకొచ్చావే, అందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. చివరగా యోబు గ్రంథం 34వ అధ్యాయం చూడండి, 14-15 వచనాలు ముగించుకుందామండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14-15. ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకున్న ఎడల శరీరులందరూ ఏకముగా నశించుదురు, నరులు మరల ధూళి అయిపోవుదురు. అబ్బా, ఈ శ్వాస ఎవరిదట? అక్కడ అక్కడ బైబిల్ సరిగ్గా చూడండి. మనం తీసుకుంటున్నటువంటి ఈ శ్వాస, ఈ నిశ్వాసలు ఎవరు ఏర్పరిచినవి? ఎవరిది? తన శ్వాస అనం చూడండి, తన అనం, ఆ పదం చూడండి. అదండి, ఆ పదం కావాలి మనకి. తన శ్వాస నిశ్వాసలను, అంటే మీలో ఉన్న శ్వాస నిశ్వాసలు, మీలో వెళుతున్నటువంటి ప్రాణవాయువు, అర్థమైందా? మీలో ఉన్నటువంటి రక్తం, మీలో ఉన్నటువంటి అవయవాలు, మీలో ఉన్నటువంటి ఆత్మ ఆయన పెట్టిన భిక్ష. ఏది నీదండి? నీదా? ఏది నీదండి? నీదంటూ ఏది లేదు. సృష్టి ఆయందే. అమ్మ దేవుడిచ్చాడు, నాన్నని దేవుడిచ్చాడు, ఆకారాన్ని దేవుడిచ్చాడు, అవయవాలను దేవుడిచ్చాడు. తొలి శ్వాసను అందించిన వాడు దేవుడు. బ్రతుకు అన్నాడండి యెహెజ్కేలు 16:4. బ్రతుకు అన్నాడంతే. తొలి శ్వాసతో ఈ జననం బ్రతకటం ప్రారంభమైంది. బ్రతకటం. తన శ్వాస నిశ్వాసలను మరలా తిరిగి తన యొద్దకు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? శరీరులందరూ మరలా మట్టిలో కలిసిపోతారు. మా గుంటూరులో ఒకటి జరిగిందండి, చెప్పాలి. తన మనసు తన మీదే ఉంచుకుని ఎడల అన్నాడు యోబు. అంతేనండి. మరి తన మీద లేకుండా ఎవరి మీద ఉందట? పరలోకంలో ఉన్నటువంటి ఆ దేవుడు, ఆ దేవుని యొక్క చల్లని మనసు మన మీద ఉందండి, మన మీద ఉందండి. అందుకే మనం బ్రతికి బట్ట కట్టాం. అమ్మ వంటగదిలోకి వెళ్ళింది. వంటగదిలోకి వెళ్ళి బాబుని అలా అలా విడిచిపెట్టింది, వంటగదిలోకి వెళ్ళిపోయింది. మరి ఏం తాలింపు మాడుతుందో, వెళ్ళిపోయింది. ఈ బాబు, ఈ చంటోడు ఆడుకుంటూ ఆడుకుంటూ బయటకు వచ్చాడు. ప్రాక్కుంటూ వచ్చేసాడు. డ్రైనేజీలో పడి కాలువలో పడి చచ్చిపోయాడు. డ్రైనేజీ, పెద్ద పెద్ద డ్రైనేజీలు ఉంటాయండి గుంటూరులో, మీకు కూడా ఉంటాయి. ఆడుకుంటూ వెళ్ళాడు. ఇక తల్లి ఏమనుకుంటుందంటే, బిడ్డని ఎవరో ముద్దుగా తీసుకున్నారు, ఎవరో ఆలించడానికి తీసుకున్నారు అనుకుంటున్నారు తల్లి. ఒక రోజు గడిచింది, కంగారు ప్రారంభమైంది. 2వ రోజు గడిచింది, గుండెల్లో భయం, ఆందోళన. తల్లిదండ్రులకు మనశ్శాంతి లేదు, తల్లిదండ్రులకు నిద్ర లేదు. 9 నెలల తల్లి గర్భంలో, నా గర్భంలో దాచుకున్నాను. వాడు ఇప్పుడు ఏమైపోయాడు? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? అందరికీ ఫోన్ చేశారు. మేము తీసుకురాలి, మాకు తెలియదు అన్నారు. అలా ఒక 4 days గడిచిన తర్వాత ఆ డ్రైనేజీలో నుంచి ఒక భయంకరమైన వాసన వస్తుంది. స్మెల్. ఒక చచ్చిపోయినంత వాసన రాదండి, మనిషి చచ్చిపోయినంత వాసన. అంతే. ఆ డ్రైనేజీలోకి వెళ్ళారు, చూశారు, బిడ్డ చచ్చిపోయాడు. తన మనస్సు బిడ్డ మీద లేకపోవటం వల్ల ఏం జరిగిందో అర్జెంటుగా చెప్పండి. చచ్చిపోయాడు. ఎందుకు మీకు ఈ విషయం చెప్పాను తెలుసా? దేవుడు కూడా తన మనస్సు తన మీద పెట్టుకోకుండా
మీ మీద నా మీద పెట్టాడు అంటే బ్రతికాం మనం అంతా. ఆయన కోసం బ్రతకాలని లేదా? చెప్పండి, ఆయన కోసం బ్రతకాలని లేదా? కన్ను ఆయింది కదా, గుండె ఆయింది కదా, ఆక్సిజన్ మోసుకుపోతున్నాయి కదా ఎర్ర రక్త కణాలు. ప్రధానమైన అవయవం పిండంగా ఉన్నప్పుడు గుండె ఏర్పడుతుంటే తన కన్నులతో స్కాన్ చేసి చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చక్కటి ఆకారం, చక్కటి రూపం. తొలి శ్వాసతో జననం ప్రారంభమైంది, పుట్టుక ప్రారంభమైంది. తొలి శ్వాస విడిచే క్షణాలు ఆసన్నమవుతుంది. విడిచిపెడతారు. అది ఎంత భయంకరంగా ఉంటుందో ప్రయత్నించుకోండి. కళ్ళు మూసుకోండి. ప్రేమ గల తండ్రి, ఘనమైన మహోన్నతమైన మీ నామాన్ని స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వల్ల బ్రతుకుతుంది. మీ మాటలు మర్చిపోకూడదు తండ్రి. నిర్ణయాన్ని మీ బిడ్డలు